పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన యొక్క కర్తవ్యం ఏంటి? ఇవాళ మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో మా కర్తవ్యం ఏమిటి, మేము ఏం చేయబోతున్నాము అనే దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ అండి. జనసేనకు చాలా క్లియర్గా ఒకటే ఉన్నది. జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో అవి ఎన్ని సీట్లని లేకపోతే ఎవరు నిలబడాలని అవన్నీ కూడా ఒక్క జనసేన పార్టీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన పెద్దలు కానీ కూర్చొని వారి వారి యొక్క అన్నీ బేరీ చేసుకున్న తర్వాత ఎవరినైతే నిర్ణయిస్తారో ఎన్ని సీట్లు అయితే కంటెస్ట్ చేయాలనుకుంటారో వాటికి కట్టుబడి నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వీర మహిళ మేము పార్టీకి కట్టుబడి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి పని చేయాలమే తప్ప మాకు ఇంకో మార్గం లేదు, ఇంకో ఆలోచన లేదు అని ఘంటాపథంగా ఇవాళ ప్రెస్ ముందర చెప్పడానికి ఇంతమంది మేము కూర్చున్నామండి. ఇవాళ అంటే ఎవరండి పార్టీ గురించి ఎవరైతే పనిచేశారో, జెండా మోసారో ఇన్ని రోజులు, వాళ్ళకి కొంచెం ఆశించుకుంటే రెండు రకాలు ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఆశావాళ్ళు ఉంటారు, మేము కంటెస్ట్ చేయాలా అని. కొంతమంది పార్టీ గురించి పార్టీ ముఖ్యమని. సో వాళ్ళు బాధపడడంలో తప్పేం లేదు, వాళ్ళు నిరాశతో ఆశించడంలో తప్పు లేదండి. రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడు మాకు ఇది పలాని పోస్టు రావాలని ఆశించడంలో తప్పు లేదు. రానప్పుడు కొంచెం నిరాశ చెందడం కూడా తప్పు లేదు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం, వాళ్ళతో కూడా అన్నీ మేము మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వాళ్ళకి చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు 100%. వాళ్ళని మేము తప్పుపట్టం, ఎందుకంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, బాధ వ్యక్తపరుస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, మేము అందరినీ కూడా సంజాయించడం, అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది.